ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 25వ అధ్యాయం. వి బాబా ప్రసాద్ ఇలా వ్రాస్తున్నారు. శ్రీ సాయి లీలామృతము 20 సార్లు పారాయణ చేశాను. బాబా 2-3 సార్లు స్వప్న దర్శనమిచ్చి మా సమస్యలెన్నో తీర్చారు. నేను ఈ మధ్య కంచికామకోటి పీఠాధిపతుల దర్శనానికి వెళ్ళాను. ఆ రోజు వారిని దూరం నుంచి కూడా చూడాలనిపించేంత జనం వచ్చారు. నేను కొద్దిసార్లు సాయినామం స్మరించగానే స్వామి లేచి మేమున్న చోటికి వచ్చి ఆశీర్వదించి వెంటనే వెళ్ళి యథాస్థానంలో కూర్చున్నారు. చిరంజీవి కె రంగారావు ఇలా వ్రాశారు. ఒక ఆదివారము శ్రీ అవధూత రామిరెడ్డి గారి దర్శనానికి వెళ్ళాను. వారు ఇంటి వద్ద లేరు. 10 రోజులుగా వారి దర్శనం లభించలేదట. నేను సాయిని ప్రార్థిస్తుంటే వారొకసారి వచ్చి కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో మళ్ళీ వచ్చి నమస్కరించగానే వెళ్ళిపోయారు. ఈసారి వారు సామాన్యంగా కూర్చునే చోట అగరబత్తులు నైవేద్యము ఉంచి సాయిపై పాటలు పాడుకుంటున్నాను. ఈసారి ఆయన వచ్చి నే పెట్టిన నైవేద్యం పక్కనే కూర్చొని నాకు ప్రసాదము ఆశీస్సులు ఇచ్చి నాకేసి చూసి నా జీవితంలో మరువలేని రీతిగా అలౌకికమైన నవ్వు నవ్వారు. నా శ్రీ సాయిలీలామృతం పారాయణ వల్లనే నాకి మహనీయుని దర్శనం లభించింది. సి దయాళ్ శర్మ ఇలా వ్రాశారు. మేము పారాయణ మొదలుపెట్టినప్పటి నుంచి మహనీయులు మా ఇంటికి రావటం జరుగుతుంది. కర్నూలులో శ్రీ ఖాన్సాహెబ్ అనే మహనీయులు ఎప్పుడూ ధ్యానంలో ఉంటూ ఎవరితో పలకకుండా పిచ్చివానిలా తిరుగుతూ భక్తులను తరిమేస్తుండేవాడు. వారిని తరచుగా దర్శిస్తూ వారు మా ఇంటికి వస్తే బాగుండు అనుకునేవాణ్ణి. కానీ పిలిచే ధైర్యం లేదు. అక్టోబర్ 16, 1984 సాయంత్రం 4 గంటలకు నేను నమస్కరించగానే వారు మంచినీళ్లు తరువాత బిర్యానీ కావాలన్నారు. అవి తెప్పించే లోపల వారు నా చేయూతతో లేచి ఒక రిక్షాలో కూర్చొని నన్ను పక్కనే కూర్చోమన్నారు. వారి దగ్గరికి వెళ్ళటమే భయము, పక్కనే కూర్చోటానికి మరీ భయము. ఒక పక్కగా ఒదిగి కూర్చొని రిక్షాను మా ఇంటికి పోనీయమన్నాను. ఇల్లు చేరగానే ఇంట్లో సత్సంగంలోని భక్తులందరూ బయటకొచ్చి వారి దర్శనం చేసుకున్నారు. స్వామి బిర్యానీ ఉందా అన్నారు. నేను మాంసం ఉన్నదని చెప్పి మా ఇంట్లో తయారైన చపాతీలు తెప్పించిన మాంసాహార పొట్లము తీసుకున్నాను. వెంటనే ఆయన మళ్ళీ నన్ను రిక్షాలో కూర్చోబెట్టుకొని బయలుదేరి లాల్ మసీద్ పక్కనున్న ఒక హోటల్కి వెళ్ళి నేను తెచ్చిన చపాతీలే తిన్నారు. ఈ అదృష్టము నాకు చరిత్ర పారాయణ వల్లనే కలిగింది. డి భాస్కర్ లక్ష్మి ఇలా వ్రాశారు. స్వప్నంలో బాబా దర్శనం ఆశించి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేశాను. 1984 మే 30 తెల్లవారుజామున కలలో బాబా గుడికని వెళ్ళాను. ఒక చిన్న కుటీరంలో పాలరాతి పలకపైన అవధూత చివటం అమ్మ కూర్చుని ఉన్నారు. ఆమె బాబా అన్న భావంతో నేను నమస్కరించేసరికి నన్ను దగ్గరకు పిలిచి నా చేతిలో ఊది వేశారు. తాము అమ్మ వేరు కాదని దగ్గరలో ఉన్న అమ్మను సేవించుకోమని సాయి తెలిపారు. మరురోజు అమ్మ పుణ్యతిథి కరపత్రం మాకు చేరింది. శ్రీ సాయిలీలకు జాతి దేశ మతభేదాలు లేవు. మొదట నేను షిరిడీ దర్శించాక సశరీరులైన సద్గురువు కోసం అన్వేషిస్తూ 1968లో జిల్లెళ్లమూడిలో కొంతకాలం ఉన్నాను. అప్పుడు అక్కడున్న కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ సాయి గురించి విని షిరిడీ దర్శించాలి అనుకుంది. కానీ అకస్మాత్తుగా ఆమె తల్లికి జబ్బు చేయటం వలన ఆమె వెంటనే తన దేశానికి బయలుదేరుతూ నాతో బాబాలో శక్తి లేదు, నేను షిరిడీ చూడకుండానే వెళ్ళిపోతున్నాను అన్నది. కానీ బొంబాయిలో తుఫాను వలన విమానాల రాకపోకలు 48 గంటలు ఆగిపోయాయి. అప్పుడు ఆమె టాక్సీలో షిరిడీ చేరింది. నాడు విజయదశమి. బాబా మహాసమాధి స్వర్ణోత్సవం వైభవంగా జరుగుతున్నది. ఆమె సాయిని దర్శించి అమెరికా చేరి ఇలా వ్రాసింది. బాబా నాకు డిసెంబర్ 1, 1970న కలలో కనిపించారు. వారి నాటి నుంచి రోజు నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు. ఎంత అద్భుతమో! ఇప్పటినుంచి ఆయన నాకు బాబా క్రీస్తు. ఇట్లు సోదరి మార్వా.